గుడ్ మార్నింగ్, శుభోదయం. 99% ఎజెండాకు స్వాగతం. ప్రభుత్వాలన్నీ ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఆధారపడుతున్నది, ప్రభుత్వాలను నడపడం కోసం ఆధారపడుతుంది. సరే, ఒకసారి ప్రభుత్వంలోకి డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారనే విషయం ఒక చర్చనీయాంశం అయితే, అసలు డబ్బుల కోసం ఆధారపడుతున్న ప్రధానమైన శాఖ ఎక్సైజ్ శాఖ. మామూలు భాషలో చెప్పుకోవాలంటే మందు శాఖ. మందు అమ్మి లేదా మందు తాగించి ప్రజల్ని డబ్బులు సంపాదించడానికి ఏ ప్రభుత్వం కూడా ఎక్కడా సిగ్గుపడటం లేదు. దీనికి ఒక మినహాయింపు భారతదేశంలో బహుశా ఒక్క గుజరాత్ మాత్రమే. మిగిలిన దేశాలు, కేరళ లాంటి రాష్ట్రాలు, కేరళ లాంటి రాష్ట్రాలు ఇంత బరి తెగించకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం మొదటి నుంచి ఈ చరిత్ర ఉంది. డబ్బుల కోసం మందుని విపరీతంగా ప్రమోట్ చేయడంలో మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఇది చాలా ముందు స్థానంలో ఉండేది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలు అదే పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కళ్ళు దుకాణాలని ఓపెన్ చేస్తూ ఆ శాఖ మంత్రి ఒక మాట చెప్పారు. కళ్ళు తాగటం మన సాంప్రదాయం, ఎలాగూ ప్రభుత్వానికి డబ్బులు కూడా అవసరం ఉంది, సో కళ్ళు తాగండి, ప్రభుత్వానికి డబ్బులు సంపాదించి పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా నిన్న చంద్రబాబు నాయుడు గారు రద్దయిన బెల్ట్ షాపులతో పాటుగా అనుబంధంగా కొత్త బెల్ట్ షాపులు కూడా ఇస్తాను, సో వీటన్నిటిలో బాగా తాగండి, వీటి కోసం ఈ షాపులన్నిటికీ మందు సరఫరా కోసం కొత్తగా డిస్టిలరీస్ కూడా ఓపెన్ చేసి మందు తయారు చేసి, సో ఈ మందు ద్వారా మందును బాగా అమ్మటం ద్వారా మందు బాగా తాగించడం దాకా డబ్బులు తెచ్చుకుందామని ఒక కొత్త ప్రతిపాదన నేను చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మందు తాగించడం తప్ప ప్రభుత్వాలకు మరో మార్గం లేదా అన్న విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఇవాళ దాదాపుగా అన్ని పత్రికల్లోనూ పతాక శీర్షికలు నల్లధనానికి సంబంధించినవే. ఈ నిన్న సుప్రీంకోర్టు ముందు 3 పేర్లు మాత్రమే, 8 పేర్లు అని చెప్తున్నారు కానీ టెక్నికల్గా చూస్తే అది 3 పేర్లు. ఎందుకంటే ఒక కుటుంబానికి చెందిన 5 పేర్లు కంపెనీ, 6 పేర్లు ఒక కుటుంబానికి చెందినవి, మిగిలిన 2 మాత్రమే ఇతర కంపెనీలకు సంబంధించినవి. సో 3 పేర్లు మాత్రమే వెల్లడించడాన్ని తప్పుపడుతూ మొత్తం అన్ని పేర్లని ఇవ్వాల్సిందే, ఇవాళ పొద్దున 10:30 లోపల, అంటే ఇంకో 2-2:30 గంటల లోపల మొత్తం పేర్లని సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందే. విచారణ సంగతి మీకెందుకు, మేము సిట్నో సిబిఐనో మేము ఆదేశిస్తాం, అది మీకు అనవసరం అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది. నల్లధనం సంపాదించిన వాళ్ళని రక్షించడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని. ఈ మాట సామాన్య ప్రజలు లేదా మిగిలిన రాజకీయ నాయకులు, ముఖ్యంగా వామపక్ష మేధావులు ఈ మాట అన్న ప్రతిసారి వాళ్ళ మీద విరుచుకుపడుతుంటారు అందరూ, రక్షించడానికి ఎవరు ప్రయత్నించడం లేదని. బట్ నిజానికి ప్రభుత్వమే ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తుందని ఇవాళ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఉంది. సో అందులో ఏం చెప్తున్నారంటే, నల్లధనాన్ని ఎవరైతే నల్లధనం కలిగి ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనే ఒక ఆలోచన నుంచి దాన్ని ఎందుకు ప్రయత్నిస్తున్నారని క్వశ్చన్ వేయటం. సో అక్కడ నుంచి మొదలుపెట్టి అయితే ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఒక మాట అన్నారు. మనకు నిన్నటిదాకా మనకు తెలిసిన సమాచారం, అందరికీ తెలిసిన సమాచారం, దాదాపుగా 800 చిల్లర పేర్లు ఇప్పటికి ఉన్నాయి. కొన్ని వేల మంది ఇటువంటి మార్గాల్లో డబ్బులు దాచుకున్నప్పటికీ దాదాపుగా 800 పేర్లు మాత్రం ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ నిన్న అటార్నీ జనరల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ దగ్గర 500 పేర్లు ఉన్నాయని చెప్పారు. సో ఒక 300 పేర్లు ఏ పేర్లు ఇవ్వకుండా ఉండబోతున్నారనేది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఎవరు కూడా, న్యాయస్థానాల ముందు కూడా ప్రభుత్వాలు వాస్తవాలు చెప్తాయి. న్యాయస్థానాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాస్తవాలు చెప్పే ఉద్దేశంలో ఏ ప్రభుత్వాలు లేవు కనుక సో ఇవ్వకుండా ఉండబోయే 300 పేర్లు ఎవరెవరు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇవ్వబోయే 500 పేర్లతో పాటుగా ఈ 500 పేర్లు కూడా సీల్డ్ కవర్లో ఉంటాయట, ఈ పేర్లు బయటకు రావు. సో ఇక నుంచి ఊహాగానాలు మొదలవుతాయి, 500 ఎవరు అనేది. ఇది ప్రధానంగా ఇవాళ అన్ని పత్రికల్లోనూ వార్త. నల్ల కుబేర్ల పేర్లని సీల్డ్ కవర్లో ఇవ్వాలి, సుప్రీంకోర్టు వెల్లడించాల్సిందే అనే హెడ్లైన్తో వచ్చింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు డెడ్లైన్, ఆదేశం పాటిస్తామన్న ఆర్థిక మంత్రి జైట్లీ. బ్లాక్ మనీ కేసులో కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు, విచారణ ఇబ్బందులు మీకెందుకని వ్యాఖ్య. ఇటువంటి మొట్టికాయలు ఎన్ని తిన్నప్పటికీ ప్రభుత్వాలు పెద్దగా మారతాయనేది ఆలోచించడం మన దురాశ మాత్రమే అవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే అంగీకరించిందో, ఏ పని చేయడానికి అంగీకరించిందో దానికి మీరెందుకు మినహాయింపులు అడుగుతున్నారు అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రశ్న. గత ప్రభుత్వాలు చేయలేని పని మేము చేస్తామని చెప్పిన సర్కార్ దానికి మినహాయింపులు అడగటం అంటేనే నిజంగానే ఏ పని మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మరొక వార్త, తోటపల్లి గాంధీకి తుర్ది వీడ్కోలు. కరీంనగర్లో మరణించిన ఆయనకు నిన్న అంత్యక్రియలు జరిగాయి, బోయినపల్లిలో జరిగాయి అంత్యక్రియలు.
సో దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంత నిర్లక్ష్యమా? కేంద్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై సుప్రీం మండిపాటు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగి దాదాపు సంవత్సరం కావస్తున్నట్టుంది. ఇప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా నిన్న కోర్టు ప్రశ్నించింది. అకాడమిక్ షెడ్యూల్పై సుప్రీం అసంతృప్తి. ఇది మా ఇతర పత్రికల్లో డీటెయిల్గా ఉంది, అక్కడ చూద్దాం. తాజా గజనీలు మీరు, మీ నిర్వాహకం వల్లే శ్రీశైలం కష్టాలు. ముఖ్యంగా కాంగ్రెస్ను ఉద్దేశించి నిన్న మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు ఇవి. మీ సమయంలోనే, మీరు మంత్రులుగా ఉన్న సమయంలోనే శ్రీశైలం నుంచి వాటాకు సంబంధించి తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం గురించి మాట్లాడకుండా ఇవాళ మళ్ళీ మీరే సభలు పెట్టడం, సంతాప సభలు పెట్టడం, అంతకులే సంతాప సభలు పెట్టినట్టుగా ఉంది అనేది ఆయన చేసిన విమర్శ. సాయంత్రాలు సమావేశాలు 5 నుంచి బడ్జెట్ అసెంబ్లీ. సమయం తక్కువ ఉన్నందున ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల సమావేశాలు, శనివారం కూడా సమావేశాలు నడిపి చర్చలు జరపాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బూటకాల బాబు, రైతు రుణమాఫీపై ప్లేట్ ఫిరాయింపు. ఇప్పటికీ పైసా దక్కని ఏపీ రైతు, జాప్యంతో పంటల బీమా గోవిందా. తొలి సంతకాలకే దిక్కులేని స్థితి, బాబు పాలన మీద ప్రజల మండిపాటు. ఒకప్పుడు ఎవరేమన్నారు అని బయటికి తవ్వి తీయడంలో పత్రికలు చాలాసార్లు తమకు ఎవరి మీద విమర్శలు చేయాలో లేదా తమకు ఏవి నచ్చవో అవి మాత్రమే బయటకు తీస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఉంది. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే సాధ్యం కాదు అంటున్నారు జగన్ చెప్పారు. నిజానికి రైతులకు రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పిన ఏకైక పార్టీ అని చెప్పలేము. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటి వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో అది సాధ్యం కాదంటున్నారు. వారు దోచుకోవడానికి 1,00,000 కోట్లు వస్తాయి కానీ రైతులకు మాఫీ చేయడానికి రాదా? నేను ఆర్థిక శాస్త్రవేత్తని, నాకు అంతా తెలుసు, నేను చేయగలను అని చంద్రబాబు చెప్పారు. బట్ గెలిచిన వెంటనే ఇప్పుడు సాధ్యం కాదు అని ఆయన మాట మార్చారు. దానికి సంబంధించి ఇక్కడ అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు, ఇది తరచుగా మీడియాలో జరిగే విషయం. అట్లాగే నిన్నటి నుంచి అన్ని ఛానల్స్ కూడా అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారని ఇంకొక ఆసక్తికరమైన వార్తను కూడా చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీవీ ఛానల్స్ 2012లో జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేసినప్పుడు వారి మీద ఎస్మా ప్రయోగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే వారి తరఫున నిలబడిన కేసీఆర్, డాక్టర్ల మీద ఎస్మా ప్రయోగించడానికి మీకు చేతులు ఎలా వస్తున్నాయి, అసలు ప్రభుత్వం ఉందా లేదా, ఇది నియంతృత్వమా, ఇది బ్రిటిష్ పాలన అని కూడా ఆయన ప్రశ్నించారు. బట్ అదే పని ఆయన చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. సో అధికారంలో లేనప్పుడు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్పడంలో అందరూ కూడా సమానమే. ఈనాడు గుట్టు విప్పాల్సిందే, నల్లధనానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవాళ తప్పకుండా ఇవ్వాలి అనేది గతంలో ఏదైతే తీర్పిచ్చారో గత ప్రభుత్వ హయాంలో దానికి మినహాయింపులు అడుగుతూ ఈ కొత్త గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో దాన్ని ఏమాత్రం మార్చడానికి సిద్ధంగా లేము, ఒక్క పదాన్ని కూడా మార్చవంటూ ఆయన చెప్పారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, దర్యాప్తు అనేది సిట్ చూస్తుంది, మీరు చేపడితే జీవితకాలంలో కూడా పూర్తి కాదు. ప్రభుత్వము పని చేయటం లేదు, ప్రభుత్వం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రజలు కాదు, ఇవాళ సుప్రీంకోర్టు అంది. 2 మాటలు, 2 కీలకమైన వ్యాఖ్యలు. ఒకటి, వారిని రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరే కానీ చేస్తే ఈ పని జీవితకాలం కూడా సరిపోదు, ఎందుకంటే మీరు ఈ పని పూర్తి చేయరు. అంటే ప్రభుత్వాల పనితీరు పట్ల ఇది ప్రజల అసంతృప్తి కాదు, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానమే ఈ మాట స్వయంగా చెప్తూ ఉంటే ఇంకా ప్రజలకు దీని మీద నమ్మకం ఉండాలని ఆశించడం ఎంత దురాశ. విస్తృత చర్చ, ఇది బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విస్తృతంగా అన్ని అంశాలపై చర్చించాలి అనేది నిన్న కేసీఆర్ తన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. దాంతోపాటుగా కొత్త చట్టాల రూపకల్పన గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్టుగా తెలుస్తుంది. ప్రసార భారతి చైర్మన్గా సూర్యప్రకాష్, సీనియర్ పాత్రికేయులు ఆయన ప్రసార భారతి బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. జనరల్గా ప్రసార భారతి బోర్డు చైర్మన్గా గవర్నమెంట్ సర్వీస్లో, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు అవుతారు. నాన్ ఐఏఎస్లు చాలా తక్కువ సార్లు మాత్రమే ప్రసార భారతి చైర్మన్గా అవుతారు. బహుశా ఇది మొదటిసారి అనేది కూడా తెలీదు. సో సీనియర్ పాత్రికేయులు సూర్యప్రకాష్ ఈసారి ప్రసార భారతి చైర్మన్గా ఎన్నికయ్యారు. బట్ ఇప్పటికైనా బయట నుంచి వచ్చినందుకైనా ప్రసార భారతి ఏదైతే ఒక సర్కారీ విధానం ఏదైతే ఉందో అది దాని నుంచి బయటపడి ఒక ప్రజల ఛానల్గా మారుతుందని మనం ఆశించడం మరీ దురాశ కాదేమో. నీళ్ల పంచాయతీ నేడు ఇవాళ కృష్ణా రివర్ బోర్డు ముందు 2 రాష్ట్రాలు వాదనలు వినిపించబోతున్నాయి. ముఖ్యంగా
తెలంగాణ సర్కార్ జీవోలకు సంబంధించి తనకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి వాదనలతో సిద్ధమైనట్టుగా ఉంది. ఇద్దరి మధ్య వాడి వేడి చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇదేం షెడ్యూలు, తరగతులను ఆదివారాలు ఎలా నిర్వహిస్తారు? ఇంజనీరింగ్ కళాశాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు పని దినాలు కనీసం 60 కూడా రావటం లేదని వ్యాఖ్య. మెరుగైన షెడ్యూల్ రూపొందించండి. జస్టిస్ ముఖోపాధ్యాయ. మన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది పెద్ద ఫార్స్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గడువులు ఒకరు అడిగితే ఒకరు గడువు అవసరం లేదే, మరొకరు మళ్ళీ గడువు అవసరం లేదే చెప్పిన వాళ్ళని మళ్ళీ గడువు కావాలని వెళ్ళటం, దానికి సుప్రీంకోర్టు నిరాకరించడం, కొంతమందికి పర్మిషన్లు నిరాకరించడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇలా రకరకాలుగా ఇది ఈ కథ నడుస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి ఆ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇది. సుప్రీంకోర్టు మాకు కౌన్సిలింగ్కి అభ్యంతరం లేదు, నవంబర్ 15 లోపల కౌన్సిలింగ్ చేయండి, బట్ జనవరి 15లోగా కనీసం 60 పని దినాలు ఉండాలి, ఆదివారాలు పని చేయకూడదు, ముందు 15 రోజులు స్టడీ లీవ్ ఉండాలి, కానీ 60 దినాలు ఉండాలి. ఉన్నవే 60 రోజులు, 60 రోజుల్లో 60 పని దినాలు కావాలి, ఆదివారాలు పని చేయకూడదు, 15 రోజులు స్టడీ లీవ్ కావాలి. ఎలా సాధ్యం? సో అలాంటి ఒక అసాధ్యమైన షెడ్యూల్ని ఇవ్వమని సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తుంది. బహుశా ఇది ఏమవుతుందన్నది మరి సుప్రీంకోర్టే తేల్చాలి. విశాలాంధ్ర బ్లాక్ మనీపై దొంగలకు గొడుగు పడుతుంది అనేది ఇంప్లైడ్ ఆల్రెడీ. సో ఎందుకు పడుతున్నారని సుప్రీంకోర్టు అడుగుతుంది. సో సీల్డ్ కవర్ సీక్రెట్, ఇవాళ సీల్డ్ కవర్లో కొన్ని పేర్లు రాబోతున్నాయి. సో ఇవాళ ప్రభుత్వాలని కోర్టులే నమ్మే పరిస్థితి లేనప్పుడు ప్రజలు నమ్ముతారనుకోవటం ఒక భ్రమ. 800 పేర్లలో 500 పేర్లు మాత్రం ఇవాళ వెళ్తాయి, కొన్ని పేర్లు అందులో వెళ్ళవు. ప్రభుత్వ అసమర్థతకు చెంపదెబ్బ, ఇది సిపిఐ వ్యాఖ్య. నల్లధనం వెల్లల్లో ప్రభుత్వ అసమర్థ వైఖరిని ప్రదర్శించింది. ఆ వైఖరిని ఇప్పుడు సుప్రీంకోర్టు తన తాజా ఆదేశాలతో తీవ్ర స్థాయిలో తప్పు పట్టడం ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది అనేది సిపిఐ వాదన, విమర్శ. మా రూల్స్ మాకున్నాయి, భారతీయుల బ్లాక్ మనీ వివరాల వెల్లల్లో భారత ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉన్నాయని స్విట్జర్లాండ్ అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకు మనం చాలాసార్లు స్విస్ బ్యాంక్ అని చెప్తూ ఉంటాం. స్విస్ బ్యాంక్ ఇప్పటివరకు కూడా అక్కడ తన దగ్గర ఉన్న అందరి పేర్లు ఇవ్వలేదు. స్విస్ బ్యాంకులో ఉన్నాయని ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక లిస్ట్ మాత్రమే మన దగ్గర ఉంది. సో స్విస్ బ్యాంక్ ఇప్పటికీ ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ దేశ చట్టాల ప్రకారం పన్నును ఎగవేయటం అనేది వాళ్ళకు ఏమైనా వాళ్ళ దృష్టిలో నేరం కాదు. విషయం ఏంటంటే ఒక స్విట్జర్లాండ్ గురించి మనం భారతదేశంలో స్విట్జర్లాండ్ అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్. అక్కడికి అందరూ వెళ్ళాలి జీవితంలో ఒకసారి అని కోరుకుంటుంటారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ డ్రీమ్ డెస్టినేషన్ అది. ఎందుకంటే మన సినిమాలన్నింటిలోనూ స్విట్జర్లాండ్ని చాలా అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. స్విట్జర్లాండ్కి వెళ్ళటం అంటే జీవితంలో ఒక గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతుంటారు. బట్ స్విట్జర్లాండ్ అనేది మన రాష్ట్రంలో ఒక జిల్లా ఎంత ఉంటుందో అంత. అంటే ఒక దేశం ఒక చివరి నుంచి ఇంకొక చివరికి ఒక వాహనంలో వెళ్తే 3 గంటల్లో దేశం మొత్తం అయిపోతుంది. సో అంత చిన్న దేశం, అంత సంపద ఉండటానికి కారణం మనలాంటి వాళ్ళు మన లాంటి దేశాల నుంచి తరలిపోతున్న నల్ల సంపద. సో తమకు ఆయువు పట్టుగా ఉన్న ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసుకునే పని స్విట్జర్లాండ్ చేస్తుందని ఆశించడం మనం బహుశా మన తెలివి తక్కువతనం అనే మనం అనుకోవాల్సి ఉంటుంది. గట్టిగా అడుగుదాం. నేడు కృష్ణా వాటర్ బోర్డు భేటీ ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. శ్రీశైలం జల విద్యుత్కి సంబంధించి, జలాల్లో వాటాకు సంబంధించి జరగబోతున్నాం భేటీ ఇది. ఛత్తీస్గఢ్కు సీఎం కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం 1-2 రోజుల్లో వెళ్ళి స్వయంగా చర్చలు జరిపి దానికి సంబంధించిన ఎంఓయూ కానీ లేదా ఒప్పందం కానీ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా వార్త. ఇంతకాలం ఏం చేశారు? ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రశ్న. ఈ దేశంలో ఒక్క సుప్రీంకోర్టు తప్ప ఇంకేమీ పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రశ్నిస్తేనే ఏదైనా పని ముందుకు వెళ్ళేలాగా కనిపిస్తుంది. వియత్నాంతో భారత్ చమురు ఒప్పందం, భగ్గుమన్న చైనా తమ హక్కుకు దెబ్బతీస్తే సహించమని హెచ్చరిక. సౌత్ చైనా సీ అంటారు దీన్ని. ఇందులో చమురును వెలికి తీయడం కోసం వియత్నాం భారత్ రెండు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు వియత్నాం ప్రధాని భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చాలా కాలంగా చైనా ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్తూ ఉంది. 2 దేశాలకు స్పష్టం కూడా చేసి ఉంది దానికి తాము అంగీకరించబోమని. అటువంటి ఒక వివాదాస్పదమైన ఒప్పందం ఈ 2 దేశాల మధ్య కుదిరింది. పొరుగు దేశంతో వివాదం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎందుకో ఇవాళ ఏ పత్రిక కూడా ఈ పార్టీ ఫిరాయింపుల్ని మొదటి పేజ్లో రాయలేదు. ఓన్లీ ఆంధ్రజ్యోతి మాత్రమే.
అగైన్ మనకు ఇష్టమైన వార్తలు పేజ్ 1లోకి వస్తాయనేది మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బహుశా ఇది ఆంధ్రజ్యోతికి ఇష్టమైన వార్త. జైబోలో బీజేపీ, కాంగ్రెస్కు కన్నా కటిఫ్. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షాకు పుష్పగుచ్చం ఇస్తున్నారు. పక్కనే రామ్ మాధవ్ కూడా నిలబడి ఉన్నారు. సో దీంతో పాటుగా జగన్ పార్టీ నుంచి కూడా కొణతాల రామకృష్ణ రిజైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైసీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, చెరువులు నిండితే ఏం జరుగుతుంది అనేది. సో అధికారం ఎక్కడికి ఉంటే అక్కడికి వలస వెళ్ళటం అనేది రాజకీయ నాయకులు చాలా సహజంగా చేసే పని. బహుశా మనం దాన్ని అలాగే చూడాల్సి ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఈ 2 పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం, 5 ఏళ్ల తర్వాత కూడా వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో సో అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి కూడా నేతలు నిజంగానే ఈ స్థాయిలో ఆంధ్రజ్యోతి చెప్పిన స్థాయిలో కానీ చేరితే బహుశా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అయ్యే అవకాశం ఉంటుంది. శివసేనతో అటువంటి చిన్న పొత్తులతో మొదలైన బీజేపీ వాళ్ళ శివసేనను పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో అటువంటి పావుల్నే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా కదుపుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. బహుశా అది కదుపుతున్నట్టుగానే కనిపిస్తుంది. అదే జరిగితే కొన్ని ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీ అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రుణానుబంధం, కరెంటు కోతతో రైతు ఆత్మహత్య, కడుపు కోతతో తల్లి ప్రాణత్యాగం. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు 3 నుంచి 4 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం దీన్ని గుర్తించినట్టుగా కనిపించలేదు. వాళ్ళు ఏదో ఒక పత్రికలో, బహుశా సాక్షిలో సిఎస్ మొదటిసారిగా ఈ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడారు. ఈ ఆత్మహత్యలకు సందర్భంగా ఇస్తున్న పరిహారం గురించి, దానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యల మీద నివేదిక కోరినట్టుగా తెలుస్తుంది. సో బట్ చనిపోయిన తర్వాత పరిహారాల కంటే కూడా ఎప్పటి నుంచి మనం మాట్లాడుతున్న ఒక అంశం ఉంది. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా వారికి నమ్మకం ఇచ్చే పని ఏది ప్రభుత్వం చేయటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి చిన్న విషయం మీద స్పందించే ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యల మీద స్పందించకపోవటం అనేది చాలా విషాదకరం అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో నిన్న ఒక రైతు కరెంటు కోత, మరొక వైపు అప్పులతో పురుగుమందు దాగి చనిపోతే అది చూసి తల్లి కూడా అదే పురుగుమందు తాగి తల్లి కొడుకు ఇద్దరు మరణించిన విషాదం ఇది. ఆ పక్కనే మరొక వార్త ఉంది. నిజానికి ఇదొక మంచి వార్త. కష్టించి పనిచేద్దాం, టీఎన్జీఓల తీర్మానం, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేద్దామని చెప్పడమే చాలా గొప్ప విషయం. సో కష్టించి పనిచేద్దాం అని చెప్పారు. చాలా తొందరలో న్యాయంగా పనిచేద్దాం, అవినీతి లేకుండా పనిచేద్దాం, ఇలాంటివి కూడా రావాలని ఆశిస్తున్నాం. కనీసం మొన్నటిదాకా ఉద్యమాల్లో పాల్గొన్న స్ఫూర్తి మీకుంది. ఇప్పటికైనా కనీసం ప్రజల కోసం, ప్రజల తరఫున నిలబడే పనులు చేస్తే బాగుంటుంది. వి వెల్కమ్ దిస్ స్టెప్. మొట్టమొదటిసారిగా కష్టించి పనిచేద్దాం అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పటివరకు కష్టించి పనిచేయటం లేదని ఒప్పుకున్నందుకు కూడా చాలా కృతజ్ఞతలు. పేర్లన్నీ ఇవ్వాల్సిందే, నల్లధనం తిరిగి తెప్పించాలి లేదా మీరేమీ చేయలేకుంటే వదిలేయండి. ఇది ఇప్పటివరకే మనం చెప్పుకున్న వార్త. సాక్షి, మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఫడ్నవీస్కే. చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యారు. మహారాష్ట్రలో ఇంతకుముందు శరద్ పవార్ 38 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా మారితే ఈయన 44 సంవత్సరాలకే మారారు. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ప్రారంభమై చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా ఎన్నికై చాలా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కూడా పదవి చేపట్టారు. నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు దేవేంద్ర ఫడ్నవీస్. పేర్లన్నీ ఇవ్వాల్సిందే, నల్లధనానికి సంబంధించిన వార్త. ఆదివారాల్లో క్లాసులా ఇది ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి రైతు ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి. ఇంతకుముందే చెప్పుకున్నాం. మొట్టమొదటిసారి ప్రభుత్వం దీని గురించి మాట్లాడింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వ అధినేతలు, పొలిటికల్ లీడర్స్ ఎవరు మాట్లాడటం లేదు. బట్ రాజీవ్ శర్మ సిఎస్ మాత్రం దీని మీద ఒక నివేదిక కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు దీన్ని గుర్తించి దీని గురించి మాట్లాడి దీనికి ఏమైనా చేస్తే పొలిటికల్ విల్ అని ఒక మాట అంటాం. అటువంటి పొలిటికల్ విల్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఏమైనా ఆపడానికి సాధ్యమవుతుంది అనేది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మరికొన్ని ఆత్మహత్యలైనా నివారించే అవకాశం ఉంటుంది. మరొక వార్త. తరగని గని సింగరేణి, తవ్వే కొద్దీ నల్ల బంగారం. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం సర్వేలో వెల్లడి.
తెలంగాణ ప్రాంతంలో 10,000 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటివరకు తీసింది 1,100 మిలియన్ టన్నులు, అంటే ఇంకా 90% బొగ్గు ఇంకా భూముల్లోనే ఉంది. కాబట్టి ఇప్పట్లోనే తరగని అంత బొగ్గు మన దగ్గర ఉంది అనేది. బట్ ఈ విషయం ఏంటంటే చాలాసార్లు అర్థం కాని విషయం ఒకటి ఉంటుంది. ఇంత బొగ్గు ఉన్నప్పటికీ కూడా మనకు బయట నుంచి వచ్చే బొగ్గే ఎందుకు చీప్గా ఉంటుందని. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ తవ్వే బొగ్గు కంటే కూడా బయట నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు చాలా చౌకగా లభించడంతో చాలా కంపెనీలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా ఆ బొగ్గు మీద ఆధారపడుతున్న పరిస్థితి మన దగ్గర ఉంది. సో దాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇకపోతే చివరి వార్త, ఫుల్గా తాగిద్దాం, లోటు పూరిద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం, అదనంగా 44 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తికి ఆదేశం. సో ఇది ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అంశం. మనం ఇంతకుముందు చూసాం, తెలంగాణ సర్కార్ కళ్ళు తాగి డబ్బులు సంపాదించి పెట్టండి, ప్రభుత్వం నడవాలి, ప్రభుత్వానికి డబ్బులు కావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రద్దు చేసిన బెల్ట్ షాపులే కాదు, అదనంగా కూడా మరికొన్ని బెల్ట్ షాపులు ఇస్తామని. ఇది చాలా కాలం క్రితం వారుని వాహిని మొదలుపెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో మొదలుపెట్టినప్పుడు చాలామంది ఒక విమర్శ చేశారు, మంచినీళ్ళు లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ మందు లేని గ్రామాలు లేవు అని. బట్ అది వాస్తవం. అది ఇప్పటికీ కూడా అదొక కఠిన వాస్తవంగానే ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించలేని దుస్థితిలో ఉండటం మన ముందున్న విషాదం. దీని గురించి మనం ఈరోజు ఎజెండాలో మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకోబోతున్నాం మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వాలు, ఒక జ్వరం వస్తే చిన్న మందు బిళ్ళ కూడా ఇవ్వలేని ప్రభుత్వాలు, మందు మాత్రం తాగించి మనుగడ సాగించాలనుకోవటం ఎంతవరకు సరైంది అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కథనాన్ని చూద్దాం. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విభజన నేపథ్యంలో తగ్గిన ఆదాయాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచించిన ప్రభుత్వం బెల్ట్ షాపుల రద్దు వల్ల చాలా ఆదాయాన్ని కోల్పోయినట్లు గుర్తించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడంతో ఈ లోటును పూడ్చేందుకు కొత్త వైన్ షాపులను తెరవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,600 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి అదనంగా నడుస్తున్న 1,100 బెల్ట్ షాపులు ఇటీవలే సర్కారు రద్దు చేసింది. అయితే రద్దు చేసిన మద్యం దుకాణాలన్నింటినీ మళ్లీ తెరవడంతో పాటు ఒక్కో షాపుకు 2 లేక 3 సెమీ షాపులకు అనుమతులు ఇవ్వాలనుకుంటోంది. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు ఇంతకంటే మరో మార్గం కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా 4,600 మద్యం షాపులు ఉంటే దానికి ఒక్కొక్క దానికి అనుబంధంగా 3 షాపులకి గనక లైసెన్స్ ఇస్తే మొత్తం 13,800 అధికారికంగా మద్యం దుకాణాలు ఈ రోజున వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రధానంగా పేద మధ్యతరగతి వర్గాలని టార్గెట్గా చేసుకుని ఈ మద్యం దుకాణాలను పెంచడం అనేటటువంటిది డిస్టిలరీల దగ్గర నుంచి ఉత్పత్తిని పెంచడం దగ్గర నుంచి చిట్ట గ్రామాల్లో మద్యం షాపులకి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం అనేటటువంటిది మొదలు పెడితే మీ ఖజానా నిండడమేమో కానీ ఇవాళ పేద ప్రజల గుడిసెల్లో దీపాలు ఆరిపోతాయనేటటువంటిది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కొత్త షాపులు, డిస్టిలరీ ఏర్పాటుతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. అదే మద్యం ధరలను పెంచడం. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆర్థిక శాఖ పంపింది. ఆర్థిక శాఖ కూడా అనుమతించినట్లు తెలుస్తోంది. వీటన్నిటి ప్రకారం త్వరలోనే కొత్త షాపులు, మద్యం ధరలపై ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలు జారీ చేయనుంది. ఇదే గనుక జరిగితే రాష్ట్రంలో మద్యం ఎరులై పారుతుంది. సో మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వాలు మందు ఇవ్వటం పట్ల ప్రజల్లో ఎప్పటి నుంచో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. బట్ అయినప్పటికీ ప్రభుత్వాలు ముందుకే పోతున్నాయి. ఈ విషయం మీద మాట్లాడటం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేశ్వరి గారు, లోక్సత్తా పార్టీ మహిళా నాయకురాలు. గుడ్ మార్నింగ్ అండి. సో మరొకసారి మీరు చూశారు నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూసేసిన బెల్ట్ షాపులతో పాటుగా కొత్తగా అదనంగా కూడా బెల్ట్ షాపులు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే దీనికి ఏ ప్రభుత్వం కూడా మినహాయింపు కాదని చెప్పుకోవాలి. తెలంగాణ సర్కార్ కూడా ఈ మినహాయింపు కాదు,
కళ్ళు దుకాణాలు ఓపెన్ చేస్తూ అదే మాట చెప్పారు, కళ్ళు తాగండి ప్రభుత్వానికి డబ్బులు కావాలి అని. సో మందు మీద డబ్బుల కోసం ఆధారపడే ఈ పరిస్థితి ప్రభుత్వాలకు ఎందుకుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి ఇది ఒకటే మార్గం అనుకుంటున్నారు వాళ్ళండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి మహిళకి కూడా ఒక స్విచ్ పెట్టినట్టే అవుతుంది ప్రతి ఇళ్లలో. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి, మీరు వాటిని ఎందుకు చూడట్లేదు? అటువైపు మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఇంకా ఆదాయాలకి ఇది ఒక్కటే మార్గమా? ప్రతి మహిళని పొద్దున్నే ఏడిపించడం ఇది ఒక్కటే మీకు మార్గమా? ఇది కాదు మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి, ఆదాయ వనరులు కూడా చాలా ఉన్నాయి, వాటి వైపు దృష్టి పెడితే చాలా బాగుంటుంది. మహిళల విషయంలో ఇది మీరు మందు పెంచారు అంటే మహిళల్ని బాధ పెడుతున్నట్టే అర్థం, మహిళల గుండెల్లో మంట పెడుతున్నట్టే అర్థం. దీన్ని మీరు అర్థం చేసుకుని ఇప్పుడు వచ్చిన ఈ బెల్ట్ షాపులను కూడా అసలు 1100 బెల్ట్ షాపులను రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు ఒకటికి 3 బెల్ట్ షాపులు అండి. ఇది అదే 4000 బెల్ట్ షాపులు ఇస్తారు కొత్తగా, కొత్తగా ఇంకా అన్ని కలుపుకుని 4000 దాకా బెల్ట్ షాపులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవును అవును. నిజానికి మా దూపగుంట ఆంధ్రప్రదేశ్లోనే ఇది జరిగింది. దూపగుంట రోషమ్మ గారు మద్యంకి సంబంధించి మద్య నిషేధం కావాలని పోరాటం చేశారు, చాలా పెద్ద పోరాటం చేశారు, దేశానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాటం. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోతే పరిగెత్తిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆమె స్ఫూర్తిని దెబ్బతీసే ఈ పని చేయటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఆమె స్ఫూర్తే మాకు ఈరోజు మహిళలకు కావాలి. మీరు వెళ్ళి చూడడం కాదు, మీరు వెళ్ళి పలకరించడం కాదు, ఈరోజు ఈ యొక్క ప్రతిపాదనలన్నీ రద్దు చేయాలి. మీరు ఈ ఆదేశాలన్నీ రద్దు చేసుకోండి. ఆమె ఆశయాల స్ఫూర్తికి మీరు నిలబడండి. మీరు నిలబడిన రోజే మహిళలు మిమ్మల్ని ఆదరిస్తారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ఇవి బెల్ట్ షాపులు మళ్ళీ ఓపెన్ చేయడానికి కాదు, మహిళలందరూ కలిసి మిమ్మల్ని నమ్మింది, ఓటేసి ఎన్నుకున్నది. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు గ్రహించి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోండి. ఇంకెన్నో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు పరిగణనలో తీసుకోండి. ఇవాళ 44 లక్షలు మద్యం లోటుందన్న లెక్కలు కాదు మీకు కావాల్సినవి. మహిళల్లో ఇది మీరు మద్యం నుంచి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఇది ప్రతి మహిళ గుండెలో కూడా నిప్పు పెట్టినట్టే అవుతుంది. ఆ మద్యం దాగి వచ్చి భర్త ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, బయటికి వెళ్ళిన పిల్లలు ఎలా తిరిగి వస్తారో తల్లిదండ్రులకు తెలియదు. ఇలాంటి పరిస్థితిని మీరు ఎంకరేజ్ చేయడం కన్నా దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని దీన్ని రద్దు చేసేసేయండి. ఇంకా అసలు మొత్తం ఎత్తేస్తే చాలా సంతోషపడతాం మేము మహిళలం. కాదు అంటే కనుక ఇక పెరగకుండా చూడండి, అది కూడా చేయకపోతే ఇంకా ప్రభుత్వాలను ఎన్నుకుని మేము ఎన్నిసార్లు మోసపోతామండి. ఏ ప్రభుత్వం అయినా సరే అసలు మద్యం మీద ఎందుకండి? అసలు మద్యం లేకపోతే మనిషి బతకలేడా? మీరు ఎందుకని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి మహిళలను అర్థం చేసుకుని ఈ మద్యమాల్లో ఎంతోమంది మహిళలు ఉద్యమాలు చేశారు. బెల్ట్ షాప్ ఓనర్స్ని కూడా వెళ్ళి వాళ్ళకి ఇంకా ఇదే ఆదాయం మీకు కాదు, ఇంకా రకరకాల ఆదాయాల్లో మీకు కావాల్సిన ధనం సంపాదించుకోవచ్చు అని కన్విన్స్ చేస్తే ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా అసలు బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయొద్దు. మీరు మహిళల కోసం ఏదైనా చేశారంటే మొట్టమొదటి ప్రతి మహిళ కోరుకునేది ఓన్లీ బెల్ట్ షాపులు మీరు రద్దు చేస్తే చాలా ప్రతి గృహిణి కూడా సంతోషపడుతుంది. ఎన్నికల్లో ఓట్లు కాదు, దయచేసి ఇవన్నీ రద్దు చేసుకుని మీరు బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయొద్దు. మాకు దయచేసి అందరికీ కూడా మహిళలకి మీరు ఏదైనా హెల్ప్ చేశారంటే ఇది ఒకటి ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది, చేయండి, మేము ఖండిస్తున్నాము. మీరు ఒక ఆమె చనిపోయి చూడ్డానికి వెళ్ళారే తప్ప ఆమె ఆశయాలను ఈరోజు మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఆమె ఆశయాలను ఈరోజు తెలుగు రాష్ట్ర మహిళలు అందరి తరపున నేను అడుగుతున్నాం. ఆమె ఆశయాలను ఈరోజు మీరు నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాము. 44 లక్షల లీటర్ల మద్యం కొరత ఉందనేది చాలా సరిగ్గా అంచనా వేశారు. బట్ ఎంతమందికి మంచినీళ్ళు దొరకటం లేదని అంచనాలు మాత్రం ప్రభుత్వాలకు ఉండటం లేదు. రైట్, మీరు అన్నట్టుగా. దీనికి ఇంకొక అదర్ సైడ్ ఉంది, రెండు ఉన్నాయి. నిజానికి మద్యానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకమైన ప్రస్తావన ఉండదు. రుణమాఫీలు చేతగానే రుణమాఫీల గురించి అందరూ మాట్లాడతారు, బట్ మద్యం షాపులు పెంచుతామనే మాట మాత్రం ఎక్కడ మేనిఫెస్టోలో చేయరు. అది ప్రతిసారి ఎన్నికల్లోకి గెలిచి వచ్చిన వెంటనే చేసే పని. ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఇది మహిళలు సంఘటితమైన ప్రధానమైన మొదటి రాష్ట్రాల్లో ఒకటని చెప్తారు. ఇక్కడ డ్వాక్రా మహిళలు కూడా 1 కోటి మంది సంఘాల్లో గ్రూపులుగా ఉన్నారు. అవన్నీ అఫ్కోర్స్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అనుకోండి, బట్ వాళ్ళెవరూ కూడా దీని గురించి మాట్లాడారు. అంటే సంఘటితమైన మహిళా రంగం ఉండి కూడా దీని మీద వ్యతిరేకత రాకపోవటం అనేది
ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? లేదండి, వ్యతిరేకత వచ్చింది. గతంలో కూడా చాలామంది మద్యం మీద ఉద్యమాలు చేశారు. మహిళలు చాలాసార్లు, అసలు ఒక మహిళ ఎన్నిసార్లు ఈదులోకి వస్తుందండి? ఇంట్లో ఆమెకు పనులే ఉండవండి. ఎన్నిసార్లు మహిళ ఈదెక్కాలండి? మీరు అర్థం చేసుకోరా? మీకు తెలియదా అసలు? అది ఒకళ్ళు చెప్పే విషయం. అది మహిళని ఎన్నిసార్లు రప్పిస్తారండి రోడ్డు మీదకి? ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు మహిళలు వెళ్ళి బాటిల్స్ పగలగొట్టి మందు షాపులు మూసేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. కానీ మహిళలు మట్టికి ఉద్యమాల్లో ఎప్పుడూ ముందే ఉంటారు. అంటే ఇప్పుడు అన్ని పనులు వదులుకుని ఈ ఉద్యమం కోసం వీళ్ళు చేసే పనుల కోసం రావడానికి, కానీ ప్రభుత్వాలు వచ్చారంటే మాత్రం మహిళలు ఊరుకోరు, ఎక్కడ ఊరుకునే ప్రసక్తే ఉండదు మహిళలు. కానీ దయచేసి ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకోండి. ప్రతిపాదనలన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా అవసరం ఉంది, తీసుకోవాలి ఖచ్చితంగా. మందు విషయంలో మట్టికి మహిళలకు మీరు ఏదైనా డోక్రా మహిళలు రుణాలు మాఫీ చేయకపోయినా బాధపడరు, కానీ మందుని మట్టికి మీరు ఎంకరేజ్ చేస్తే మట్టికి ప్రతి మహిళని ఏడిపించాలంటే మాత్రం మందు ఎంకరేజ్ చేయండి. లేదు, ప్రతి ఇంట్లోని సంతోషం చూడాలి, నిజమైన మీరు మంచి రాష్ట్రం ఇవ్వాలి అనుకుంటే, ప్రజలకి మంచిది ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మందు విషయంలో మాత్రం ప్రతి మహిళ సంతోషపడే విషయం ఏంటంటే, మీరు మందుని మట్టును ఎంకరేజ్ చేయొద్దు. 44 లక్షలని లెక్కలేస్తున్నారు. 44 లక్షలు మీరు ఎలా మనిషిని నాశనం చేయాలని లెక్కలేస్తున్నారే, కానీ ఎలా రాష్ట్రాన్ని బాగు చేయాలనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందండి? ఎక్కడ కనిపించట్లేదు. దయచేసి ఎలా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉన్నప్పుడు మహిళల గురించి ఆలోచన అంటే ఒకటంటూ ఉంటే అది ఒకటి మందు విషయంలో చేయండి. ప్రతి మహిళ సంతోషపడుతుంది, ప్రతి తల్లి కూడా సంతోషపడుతుంది. మీకు ఈ ఒక్క పని మీరు ప్రభుత్వాలు చేస్తారని కోరుకుంటూ, మహిళలు ఈ రోజుని వింటుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే పిల్లలు వ్యసనాలకు బాల్పడుతున్నారు. ఇది బెల్ట్ షాపులు ఊరు దూరంలో అని చెప్పారు, కానీ ఇళ్ల మధ్యలో కూడా బెల్ట్ షాపులు ఉన్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో ఒక మహిళ బయటకు వెళ్ళి ఒంటరిగా తాగిన మనిషి ఎలా బిహేవ్ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలా మహిళ బయటకు వెళ్ళగలుగుతుంది? అసలు మహిళలు ఉద్యోగాలు చేయాలి, ఇంట్లో చూడాలి, ఇంకా ఉద్యమాలు కూడా చేస్తున్నా కూడా మాకు ఈ మాత్రం సహాయ సహకారాలు కూడా మీ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఇంకా మీరు మా కోసం ఏం చేస్తున్నారు? ఇది ఒక్కటే మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా బెల్ట్ షాపులు మొత్తం మూసేయాలనేదే మా ఫస్ట్ డిమాండ్. లేదు, ఇప్పుడు కూడా ఇంకా పెంచొద్దు. ఇంకా ఉన్నదాన్నైనా ఇంటి గ్రామాల్లో దూరం ఆరుమూర చోట పెడతా ఉన్నారు, అదన్నా కంటిన్యూ చేయండి. కానీ ఇది మాత్రం ఇంకా పెంచడం, ఇన్ని లక్షలు కావాలండి, ఇది చాలా అందరూ బాధపడిన విషయం, సిగ్గుపడవలసిన విషయం అండి. ఈ చంద్రబాబు నాయుడు గారు మీరైనా సరే ఇప్పుడు మహిళలకు ఏదైనా చేశారో అంటే కనీసం ఇది ఒక్క పని మీరు చేయండి. ప్రతి మహిళ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఓట్లేశారు. వేసినందుకు రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఇలా ముంచొద్దు. నీళ్లు లేకపోయినా మందు దొరుకుతుంది అన్న ఇదిని మీరు తేవద్దు. మీకు ఆ మాట అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకుని ఈ విషయంలో మీరు చాలా తెలివైన వాళ్ళు, వనరులు సమకూర్చుకోగలరు. మీరు బతిలాడితే వినే స్థాయిలో రాజకీయ నాయకులు ఉన్నారని మీరు అనుకోవటం బహుశా ఇంకా మీ అమాయకత్వం నాకు అనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి అరుణ గారు, ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. నమస్తే అండి అరుణ గారు. నమస్తే. సో మీరు బహుశా ఈ వార్త చూసే ఉండుంటారు. మళ్ళీ మద్యం షాపుల్ని, బెల్ట్ షాపుల్ని విస్తరించాలని, ఇప్పటికి చాలా లోటు ఉంది కనుక ఈ లోటును భర్తీ చేయడానికి కొత్తగా డిస్టిలరీస్ ఓపెన్ చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. దీని మీద మీ స్పందన ఏంటి? మొట్టమొదట చంద్రబాబు నాయుడు మేకవన్న పులి అనేది అర్థం అవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మేకవన్న పులి అనేది అర్థం అవుతుంది. ఓకే. ఆ రోజు మహిళలు ఊకుమ్మడిగా ఉద్యమం నడిపి సాధించిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన ప్రథమ వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవునండి. కేవలం మద్యం ఆదాయం మీదనే ప్రభుత్వాన్ని నడుపుతానన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పాపం మహిళలు అమాయకంగా వాళ్ళకి జనానికి మహిళల్ని మోసం చేసి బెల్ట్ షాపులు తీసేస్తానని చెప్పి మొదటి సంతకం దాని మీద పెడతానని చెప్పి మహిళలు ఓట్లేసి మహిళల్ని మోసం చేసి ప్రభుత్వానికి గవర్నమెంట్ లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చీటర్, ప్రధానంగా చీటర్ అనే దానికి అటు రుణమాఫీ చూస్తున్నాను, ఇటు బెల్ట్ షాపులను చూస్తున్నాం. చీటింగ్ చేసిన వ్యక్తిని చీటర్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత మహిళల మీద ఉన్నది. అంతేకాకుండా ఈ రోజు బెల్ట్ షాపులు తీసేసేస్తాను మళ్ళా పెంచుతామన్నారంటే అసలు ఎవరు నమ్ముతారండి? ఇది చిన్న కాదు తూట్ అన్నాను అంటారు మామూలుగా మోటు భాషలో చెప్పాలని. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు మరణాలే మద్యం మీద ఆదాయంతో నడుపుతున్నానంటే ఈ రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకొని పోవాలని అనుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ప్రధానంగా మహిళలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మహిళలు ఉద్యమంలోకి రాలేదు అని అంటున్నారు. మహిళల్ని కీల్చి గ్రూపులుగా తయారు చేసి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తూ వాళ్ళ పేరుతో టెండర్లు పాటిస్తూ వాళ్ళ చేత ఆదాయాన్ని తీసుకొచ్చుకోవడానికి షాపులు వాళ్ళ చేత మెయింటైన్ చేయించే దొంగ వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని నేను అంటుంది వాళ్ళ మధ్య తయారు సృష్టిస్తున్నాడు.
మహిళల మీద తగాదాకు తీసుకొని పోవడానికి మీ షాపులు తీసేదని మహిళలు కొనుక్కుంటారు. ఆ దెబ్బతో నేను మధ్య కోట్ల పిల్లిలాగా 2 పిల్లలు తగాద పెట్టుకుంటే కోటే విధంగా ఆదాయం పొందుతున్న ఆదాయం నేను పొందడానికి చూస్తున్నాను అనే దానికి అసలు ఎవరు నమ్ముతారండి చంద్రబాబు నాయుడిని? మొత్తం సిండికేట్ అంతా ఇతని చేతుల్లో ఉన్నది. వీళ్ళ మినిస్టర్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నారు. వీళ్ళ సిండికేట్ వీళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు కాదని కార్పొరేట్ చట్టాన్ని కాదని మధ్య సిండికేట్లు కాదని ఈయన ప్రభుత్వాన్ని నడుపుతానని అంటే పేద ప్రజలు పాపం అమాయకులు మోసపోవటం చెప్తానంటే ఇప్పటికైనా నేను చెప్తున్నాను. వెల్ షాప్ ఎక్కడ పెడితే అక్కడ మహిళలను టెండర్లు పిలవకుండా చూడండి. మీకు చేతనైతే మీకు చావుంటే మహిళల టెండర్లు పిలవకుండా చెయ్యండి. మద్యం రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో మహిళ చేస్తే మళ్ళా చూపిస్తుంది అనేది అదే చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. లోక్సత్తా వాళ్ళు చెప్తున్నారు ఉద్యమం అమ్మ ఏమంటారంటే చేద్దాం చిన్నగా చేద్దాం ఉద్యమాలు అవసరం లేదనే భాషలో కాదు. నిజంగా మహిళా శక్తిని చూపించాలంటే లోక్సత్తా వారికైనా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఉద్యమంలోకి రావాలి. మేము అరెస్ట్ చేస్తా ఉంటేనో మేము ఉద్యమంలోకి రావు, జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేయకూడదు అని చెప్పారు. చైతన్య పరచాలని చెప్తారంటే చైతన్యాలు ఎప్పుడో మహిళలు చెందున్నారు. కుటుంబాల్లో బాధలు బాగా ఉన్నారు. కుటుంబాల్లో విచ్ఛిన్నం అవుతా ఉన్నాయి. అనేక కుటుంబాలు పిల్లల్ని చంపేసిన ఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మహిళల మీద అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి కారణాలు కనిపిస్తా ఉన్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుందని అంటే ఏ రేట్ మనకు కనిపిస్తా ఉంది. అందుకని మహిళలను మనం రక్షించుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని మనం రక్షించాలంటే మహిళలంతా ఐక్య ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఈ బెల్ట్ షాపులు ఎక్కడ ఉంటాయో ఇంతకుముందు బెల్ట్ షాపులు తీసేస్తానని వాళ్ళకే లైసెన్స్ పూర్తిగా సిట్టింగ్ లైసెన్స్ కూడా ఈ రోజు ఇచ్చాడు. ఎక్కడైతే వద్దనుకుంటున్నాం ఉంది బడి అని మన జీవోలన్నీ కూడా తొమ్మిదిలో పెట్టేసేసాడు. అవన్నీ చోట్ల కూడాను ఈ రోజు మహిళలు 2-3 చోట్ల నిన్న మన కూడా గొడవ చేయటం మన అందరికీ తెలుసు. చేతగా ఆఖరికి లోకాయుక్తను ఆశ్రయించిన ఘటనలు కూడా మనకున్నాయి. అందుకనే మహిళలంతా ఐక్యశక్తిగా కావాలా. ఎప్పుడైతే బెల్ట్ షాపులు పెడతాడో అప్పుడే ఈ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినప్పుడే మహిళలు ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది అనేది ఇలాంటి ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది అనేది ఖచ్చితంగా ఖరాఖండగా చెప్తాను. అందుకని దానికి ఉద్యమానికి మహిళలంతా మా ఊళ్ళో వద్దన్నారు, మా రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మహిళలు రక్షించబడాలని అంటే అత్యాచారాలు తగ్గాలంటే క్రైమ్ రేట్ తగ్గాలంటే మహిళలంతా ఐక్యం కావాల్సిందే. ఈ మా చంద్రబాబు అనే మాట తెలుగు మహిళలు కూడా తీసి పక్కన పెట్టాలా. అందరూ ఐక్యంగా ముందుకు రావాలా. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి బెల్ట్ షాపులు అనేవి రాకుండా లైసెన్స్ షాపులు కూడా తగ్గించాలా. దీని మీద ఆధారపడి మద్యం ఆదాయం మీద ఆధారపడి ఏ ప్రభుత్వం అంటుందో ఆ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళా శక్తి ఐక్యం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అరుణ గారు రైట్. కానీ మరొక అంశం ఇవాళ మద్యం అమ్మటం తప్ప మరొక అత్యంతరం లేదు అనే పద్ధతిలో చాలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ కళ్ళు దుకాణాల సమయంలో కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు అక్కడ బెల్ట్ షాపుల సమయంలో అదే చెప్పారు. బట్ అయితే కొన్ని రాష్ట్రాల్లోనే ఇప్పుడు గుజరాత్ వాళ్ళందరూ గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ అంటున్నారు. ఎంత డెవలప్ అయిందనే విషయం పక్కన పెడితే అక్కడ సంపూర్ణ మద్య నిషేధం ఉంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో మద్యం మీద అనేక పరిమితులు ఉన్నాయి. దాన్ని ఎందుకు పాటించడానికి మనం సిద్ధంగా లేము ఇక్కడ? హలో, కేరళ మోడల్ కావాలన్నాం. ఢిల్లీని కూడా చూడమన్నాం. దానికి ఒక డిమాండ్స్ పెట్టాము. దానికి ఒక నిబంధనలు పెట్టాము. ఆ నిబంధనలు చూడండి. మార్నింగ్ 9 తర్వాత రాత్రి 9 లోపల ఆ తర్వాత మధ్య శాతం ఓపెన్ చేయకూడదని అన్నాం. జాతీయ రహదారుల మధ్య ఓపెన్ చేయొద్దన్నాము. అలాగే గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఎంప్లాయీస్ పెట్టుకొని నడపమని చెప్తున్నాం. ఆ పద్ధతుల్లో మెయింటైన్ చేస్తే ఎవరు కాదను. అట్లా కాకుండా నా సంపూర్ణ మద్య నిషేధం అంటూ వీళ్ళ తాబేదారులు వీళ్ళ మంత్రులు వీళ్ళొక పార్టీ వాళ్ళు సిండికేట్ దొంగసారా తీసుకొని వచ్చి దొంగ మద్యం తీసుకొని వచ్చి నేను కంట్రోల్ చేయలేనని మళ్ళా తప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుద్ది. అది మాత్రం తప్పు. గవర్నమెంటే తీసుకొని చెయ్యాలా. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారే, ఇద్దరు ఏ జాతి నుంచి వచ్చారండి? ఇద్దరు ఒక జాతి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. అందుకని జనాన్ని తప్పుదాలు చేస్తున్నారు, జనాన్ని తిక్కదాలు చేస్తున్నారు వీళ్ళిద్దరు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. జనం చెవులో పూలు పెట్టే రకం. అందుకని వీళ్ళిద్దరు విధానాలు మాత్రం అక్కడ మహిళలు ఎదుర్కోవాల్సిందే, ఇక్కడ ఈ మహిళలు ఎదుర్కోవాల్సిందే. మన చేతుల్లో ఉద్యమం అనేది అవసరం అనేది మహిళలు మన చేతుల్లో పోయేది ఏం లేదు. సంఖ్యలు అని అనుకుంటావే, ఆ సంఖ్యలు మాత్రమే అవుతుంది. మనం రక్షించుకోవడానికి 2 రాష్ట్రాల మహిళలు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించినప్పుడు ఈ 2 ముఖ్యమంత్రులు సరైన బుద్ధి చెప్పడానికి
అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. మీరు అన్నట్టుగా నిజంగానే మహిళలు ఐక్యం అవుతారా లేదా మహిళల్ని ఇప్పుడే ఐక్యం కాకుండా ఉండటం కోసం డ్వాక్రా గ్రూపుల పేరుతోటి ప్రభుత్వాలే చీల్చి ప్రభుత్వం తన పక్షాన పెట్టుకున్న పరిస్థితి కూడా మన వైపున కనిపిస్తుంది. అంటే మనం సోషల్ యాక్షన్ కమిటీస్ అంటున్నాము, డ్వాక్రా గ్రూపుల్లో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి, గ్రామాల్లో వైలెన్స్ పెరుగుతుంది స్త్రీల మీద. దానికి డైరెక్ట్ లింక్ చాలాసార్లు అది మద్యంతో కనపడుతూ ఉంది. ఒకవైపు మహిళలకు సేఫ్ స్టేట్స్ని క్రియేట్ చేస్తామని ఒకవైపు చెప్తున్నారు, ఇంకొక వైపు మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. ఇవి రెండు ఎలా కలిసి వెళ్తాయి? ఇప్పుడు లోక్సత్తా పార్టీ వచ్చి మేము కూడా ఉద్యమాలు చేసామండి. ఇప్పుడు చాలా బెల్ట్ షాపులు కూడా కొన్ని మూయించాము. అంటే మాకు పెద్ద ఎత్తు చేయలేకపోయినా కూడా మేము చేయడం జరిగిందండి. కానీ ఆవిడ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మేము ముందుకు వస్తున్నాము, చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలైనా సరే మహిళల్ని ఎంకరేజ్ డోక్రా గ్రూపులతో పెట్టించి చేయిస్తున్నారండి. కానీ ప్రతి మహిళ ముందుకు వస్తున్నారు, వాళ్ళకి ఉత్సాహం ఉంది, కానీ వాళ్ళకి టైం లేకో సంథింగ్ రావట్లేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమం చేయవలసిన టైం వచ్చింది. చేయడానికి అన్ని పార్టీల మహిళలు కూడా ముందుకు వస్తారండి, వస్తున్నారు కూడా. ఇది ఇలాగే కొంచెం ఉధృత చేస్తేనే తప్ప ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇంకా వాళ్ళు ఖజానాలు నింపుకోవడమే తప్పించి ఇంకా ప్రజలని పట్టించుకునే సందర్భం ఎక్కడ కనిపించట్లేదండి. కాబట్టి ఇంకా ఉద్యమాలు అనేది చాలా అవసరము. ఉద్యమం అనేది ప్రతి స్త్రీ నుంచి కూడా రావాలండి. వచ్చినప్పుడు మాత్రమే ఇది మనం అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. మనతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా నుంచి జంగాల అజయ్ గారు ఉన్నారు, గుంటూరు జిల్లా కార్యదర్శి, సిపిఐ కార్యదర్శి. గుడ్ మార్నింగ్ అండి అజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ప్రభుత్వాలు మద్యంతో తప్ప నడవలేం అనే మాట చాలా సిగ్గుగా చెప్తూనే ఉన్నాయి, ఏదో రకంగా చెప్తున్నాయి. మేము మందు అమ్మకుండా బతకలేం అనే మాట చెప్తూ ఉన్నాయి. నిజంగానే బతకలేని పరిస్థితి ఉందా మందు అమ్మకుండా? ఈ ప్రభుత్వాలకి ప్రజలేమైపోయినా పర్వాలేదు, డబ్బు రావాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట మద్యం పాలసీ విషయంలో చెప్తా ఉన్నాను. ఎన్నికలకు ముందు బెల్ట్ షాపులు పూర్తిగా ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత బెల్ట్ షాపుల కంటే మించి 1000 షాపులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అవునండి. ఈ ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రమాదం కనపడతా ఉంది. అవునండి. సో మందు అమ్మకుండా బతకడం సాధ్యం కాదంటారా ప్రభుత్వాలకి? అది చాలాసార్లు సాధ్యం కాదని చెప్తున్నాయి, అది నిజమేనా? ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. ఉన్నటువంటి అన్ని రెవెన్యూ వచ్చేటటువంటి అన్ని శాఖల్ని ఫ్యాక్టరీ చేసుకొని వాళ్ళందరూ దీనిని జాగ్రత్త చేసుకొని ఫండ్స్ మొబైల్ చేసుకున్నందువల్ల అవుతాయి. అట్లాగే పన్నులను సక్రమంగా చేసుకున్నందువల్ల కూడా అవుతాయి. ఇప్పటికీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి రావాల్సినటువంటి పన్ను బకాయిలు కోటాను పోతున్నాయి. ఇవన్నీ వసూలు చేయడంలో అనేక రకాలైనటువంటి రాజకీయ మొహమాటాలు కొన్ని ఇంకా రకరకాల మొహమాటాలతో ఉన్నందువల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంటే దాన్ని మద్యంతో పూర్చాలనేటటువంటి ఆలోచన చేయటం అనాలోచితమైంది అనేది చెప్తాను. ఓకే అండి. అంటే ఈ దేశంలో అతి ఎక్కువ లోన్లు ఎగ్గొట్టిన మనిషి కూడా మద్యం వ్యాపారి విజయమాల్య అన్న విషయం మనందరికీ తెలిసింది. సో అటువంటి వాళ్ళని కాపాడే ప్రభుత్వాలు నిజంగానే అటువంటి వాళ్ళ నుంచి వసూలు చేసి డబ్బులు ప్రభుత్వాన్ని నడుపుతుందని మనం ఊహించటం సాధ్యమవుతుందా? అంటే అటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేయటం మాట అట్లా వచ్చి అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పెద్దోళ్ళు అవటానికి, ఆర్థికంగా పెద్దోళ్ళు అవటానికి కావాల్సినటువంటి విధానాలు వీళ్ళు అమలు జరుపుతూ ఉన్నారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 ఓకే, కాల్ కట్ అయిపోయింది. సో బేసిక్గా ఇవాళ మనం చూస్తే ఈ దేశాన్ని శాసిస్తున్న వాళ్ళు ఎవరైతే దేశాన్ని అస్థిరపరుస్తున్నారో, అస్థిరాన్ని కూడా చెప్పలేమనుకోండి, ప్రజలకు నష్టం కలిగిస్తున్నారో వాళ్ళే ఇవాళ అన్ని చోట్ల కూడా అధికారంలో ఉన్నారు. అది కార్పొరేట్ విద్యని కొనసాగించే వాళ్ళు కానివ్వండి, డిస్టిలరీస్ నడిపే వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిజంగానే రాజకీయంగా ఒక విల్ ఉండే అవకాశం ఉందా? దీనికి వ్యతిరేకంగా ఒక విల్ ముందుకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇంకేముంటుందండి, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అవా నడుస్తుంది, దానికోసం కృషి చేస్తారు తప్పించి ఇంకా ఇంకొకటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. దాన్ని వ్యతిరేకించడమే దీనికి పోరాటం ఒక్కటే, ఇది ఒక్కటే అవసరం. రమేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. హలో, మీరు టీవీ ముందు నుంచి పక్కకు వెళ్ళి మాట్లాడండి ప్లీజ్, చెప్పండి.
అదే మేడం ముఖ్యమంత్రి గారు ఈ బెల్ట్ షాపులు మీరు ఓపెన్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ మహిళలు మొక్కులు. అవునండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. ఓకే. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే మహిళలకు హామీ ఇచ్చి బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తాం, మీ మాంగళ్యాలు కాపాడుతాం, మద్యం నుంచి దూరం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవునండి మహిళల్ని తీవ్రంగా మనస్తాపానికి గురి చేస్తున్నారని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం. ఇది కేవలం మహిళల సమస్య అంటారా? మద్యం పురుషుల సమస్య కాదంటారా? అంటే ఐదులు ఉన్నారు కాబట్టి మేడం మహిళలే కదా మేడం ఎక్కువ ఇబ్బంది పడేది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయో, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో అన్ని కేవలం మధ్యలోనని అనుకుంటా ఉన్నాను నేను. కేవలం అసాంఘిక కార్యకలాపాలు మహిళల కోసమే జరుగుతున్నాయా? ఇతరవి కూడా జరుగుతున్నాయి. అన్ని అసాంఘిక కార్యకలాపాలను మద్యం జోడించి ఉండటం అనేది మనందరం చాలా తరచుగా చూస్తున్నాం. అయితే చాలాసార్లు ఇది కేవలం మహిళల సమస్యగానే చూడటం కూడా ఒక సమస్య అని నాకు అనిపిస్తుంది. ఇది మహిళల సమస్య మాత్రమేనా మద్యం అనేది? ఎందుకు మహిళలే ఉద్యమించాలి దీనికి వ్యతిరేకంగా? ఎందుకంటే మగవాళ్ళందరూ కూడా తాగరు, 100% మగవాళ్ళు తాగేవాళ్ళు ఏం కాదు. బట్ ఎందుకు ఇతరుల పురుషుల సమస్య కాలేదు, సమాజం సమస్య కావట్లేదు? ఇది ఏంటంటే ఎక్కువ బాధపడేది ఈ మందు వల్ల మహిళేనండి. ఎందుకంటే తండ్రి తాగి వస్తాడు, భర్త తాగి వస్తాడు, తమ్ముడు అన్న తాగి వస్తాడు. వాళ్ళు రావడం బట్టి వీళ్ళు బాధపడతారు. కాబట్టి మందు అంటే ఫస్ట్ భయపడేది మహిళేనండి. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు తాగొస్తారు, పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ప్రశాంతమైన జీవితం మహిళకి లేదు, రక్షణ లేదు, ప్రశాంతమైన జీవితం లేదు. అందుకనే అది మందు అనేటప్పటికి మహిళ అనేది ఒక బ్రాండ్ అయిపోయిందండి. ఎందుకంటే భయపడేది ఫస్ట్ మహిళే. కాబట్టి అందుకనే మందు విషయం వచ్చేటప్పటికి మగవాళ్ళు కూడా ఉన్నారు, వ్యతిరేకిస్తారు. వాళ్ళు నిజంగా మగవాళ్ళు తాగలేని వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. కానీ తాగి వచ్చి బాధపడేది మహిళ కాబట్టి ఇది ఇలా రావడం జరుగుతుంది. బహుశా ఐ థింక్ మనం ఆ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మందు తాగి నాశనం అయిపోతున్న చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది అందరి సమస్య, ఇది సమాజ సమస్యగా మనం చూడాల్సి ఉంటుంది. లేకపోతే ఎంతసేపటికి ఇది ఆడవాళ్ళ సమస్యగానే చూడటం వల్లనే ఇది ఆడవాళ్లే కదా వీళ్ళని ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఒక మాట. ఆయన ఒక మంచి మాట చెప్పారు, మందు షాపులు మూసేస్తాను, మాంగళ్యాలు కాపాడుతాను అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? మందు షాపులు పెంచుతాను, మాంగళ్యాలు తెంచుతాను అని చెప్పడమే కదా. అంటే అంత నిస్సిగ్గుగా ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడే స్థితిలో ఉన్నారు అంటే బహుశా అది సమాజం చూస్తూ ఉండటమే అని అనిపిస్తుంది. రాజేష్ అండి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ అండి. హలో. ఇప్పుడు అది మీరు బెల్ట్ షాప్ లేదు అన్నారు కదా, చెప్పండి. ఇప్పుడు అది అవి వాటిని మీరు అవి ఎప్పుడు నుండో వస్తున్నాయి. మీరు ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసినా అవి ఇల్లీగల్ గా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటున్నారంటే వాటిని లీగల్ చేస్తాం అంటున్నారు. ఇల్లీగల్ గా అది ఎక్కువ జరుగుతున్నాయి కదా, అది ఎక్కువ మనీ రాకుండా పక్కదారిని వెళ్ళిపోతున్నాయి. దాన్ని లీగల్ చేస్తే తప్పే ఉంది. దానివల్ల గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది. కానీ చేసేవాళ్ళు ఎటు తిరిగి తప్పు పని చేస్తారు. చాలా మంది చేస్తానే ఉన్నారు, దానివల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏమి లేదు కదా. అలాంటప్పుడు దాన్ని లీగల్ చేస్తే ఏమొచ్చింది? రైట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇల్లీగల్గా జరుగుతున్న దాన్ని లీగల్గా చేస్తే తప్పేంటి అనే మాట అడిగారు. ఇది చాలాసార్లు చాలామంది లంచాల గురించి కూడా అదే మాట్లాడతారు. ఎలాగూ ఇల్లీగల్గా లంచాలు ఇస్తున్నారు, అదేదో ప్రభుత్వానికి వెళ్ళే దాని బదులు లీగలైజ్ చేయొచ్చు కదా. ఇలా జరిగే ప్రతి తప్పుడు పనిని లీగలైజ్ చేయటం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. రైట్. బహుశా ఇవాళ సమాజంలో ఉన్న ఈ యాటిట్యూడ్ వల్లనే ఇటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయని మనం అనుకోవాలి. మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే లేదు, భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ఇతర చోట్ల ఏం చేస్తున్నారన్నది కూడా మనం చూడాలి. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, కేరళ లాంటి చోట చాలా పరిమితులు ఉన్నాయి. బట్ అక్కడ ఎవరు మాకు మందు కావాలని రోడ్ల మీదకి వచ్చి అడగట్లేదు, ఇల్లీగల్గా కూడా వ్యాపారం జరగట్లేదు. విల్ అంటూ ఉంటే, పొలిటికల్ విల్ అంటూ ఉంటే దేన్నైనా సక్రమంగా నిర్వహించడం అనేది ఒకటి ఉంటుంది. అక్రమంగా ఉన్నదాన్ని లీగలైజ్ చేయటం అనేది ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి వస్తుందని నేను అనుకుంటాను. అది ప్రభుత్వం వైఫల్యం అండి. ఎందుకంటే ఎలాగూ ఇల్లీగల్గా జరుగుతుంది కదా, దాన్ని ఎందుకు లీగలైజ్ చేయకూడదు అనేది ఆయన ప్రశ్న. చాలా అది బాగా మేము ఖండించవలసిన విషయం అండి. అసలు అది చాలా తప్పండి. కాకపోతే ఏంటంటే ఇల్లీగల్ అసలు బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేయడమే మంచిది. కానీ అది ఇంకా లీగల్ చేసేస్తామంటే ఇంకా మంగళ్యాన్ని తెంపేస్తామని అర్థం అండి. ఇంకా అలాంటి అధికారాలని మళ్ళీ మనం ఎలాగ ఎన్నుకుంటాం అండి? ఎన్నిసార్లు చూస్తూ ఎన్నుకుంటాం రాజేశ్వర్ గారు. మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నిరాసక్తత లేదా ఇటువంటి యాటిట్యూడ్, ఒక తప్పు పని జరుగుతున్నప్పుడు దాన్ని లీగలైజ్ చేసి ఒప్పు చేస్తే తప్పేంటి అనే ఒక ధోరణి. మందుకు సంబంధించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత చర్చ దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి, అవి ప్రపంచాన్ని ఆకర్షించాయి.
ఆ తర్వాత దాని మీద ఎంతో చర్చ జరిగింది. ఈ చర్చ జరిగిన ప్రతిసారి అందరూ చాలా మంచి మాటలు చెప్పారు, దీన్ని తగ్గించే అవకాశం ఉందని. బట్ ప్రభుత్వాలు దానికి సిద్ధంగా లేకపోవడమే మన దురదృష్టం. బట్ అవే ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ మనకు అధికారంలోకి వస్తుంటే అవే పనులు చేస్తూ ఉంటాయి, మనందరం వాటిని అలా భరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ రాజేశ్వర్ గారు, మీరు ఉదయం వచ్చినందుకు, మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.